సంక్రాంతి షాపింగ్ ముందుగానే చేసుకొచ్చేసామండి. ఏం చేద్దామంటావు మరి? అంటే అందరిది అవ్వలేదు, మా పిల్లలది నావి బట్టల షాపింగ్ అయితే అయిపోయిందండి. మా ఆవిడకి తర్వాత ప్రత్యేకంగా వెళ్ళి తర్వాత చేస్తాం. ఈరోజు ఏమేమి కొన్నాము, ఎక్కడ కొన్నాం, ఏంటి అన్ని చూపిస్తాను ఒకసారి మీకు. ఫస్ట్ పిల్లోస్ కొన్నామండి 2 పిల్లోస్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఇవి మెత్తగా బాగున్నాయి కదా, ఇలాంటివి కావాలని చెప్పి 2 తీసుకున్నాం అనమాట. మా పిల్లలకి ఇష్టం ఇలాగా. 2 పిల్లోస్ వచ్చి ఒక్కొక్కటి 150 పడిందండి. అంతేనా? అంతే. ఇక 300, 300 అండి. బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. ఎస్ఆర్లోకి వెళ్ళామండి షాపింగ్కి. తణుకులో ఎస్ఆర్ షాపింగ్ మాల్ అనమాట. మనం బట్టలకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఇంకోండి పిల్లోలు, బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా అవుతాయండి. చాలా రోజులు అయిందండి కొనక, అందుకని తీసుకున్నాం అనమాట బెడ్షీట్లు అది కూడా. బట్టలు తర్వాత చూపిద్దాం, ఫస్ట్ ఇవి చూద్దాం అని చెప్పి ఓపెన్ చేసేస్తున్నాను. ఇది చలికాలం కదండి, మాకు ఒకటే ఉంది బ్లాంకెట్. అంటే ఇలాంటిది మోడల్లో ఒకటే ఉంది, సరిపోవట్లేదు అనమాట అందరికి. అందుకని ఇది ఒకటి తీసుకున్నాం. ఇది వచ్చేసి 500. ఇది బాగుంది, చక్కగా స్మూత్ గా, క్లాత్ చాలా బాగుంది. మొక్కమల్ క్లాత్ ఇది. అసలు బయట ఉండడానికి 500 అండి. ఉండడానికి పలచగా ఉంటది కానీ ఉడికొచ్చేద్దండి లోపల. కప్పుకుని మరి చూపించాలి ఇప్పుడు. బాగుంది, కలర్ కూడా బాగుంది కదా. చాలా చలి ఎక్కువ ఉంటుందండి మాకు. ఎప్పుడు అసలు అంత దుప్పట్లు, ఇలాంటి దుప్పటి ఉండాలనే ఆలోచన అసలు ఎప్పుడు రాలేదు. ఈ ఇయరే వచ్చిందండి, ఎందుకంటే చలి అంత దారుణంగా ఉందన్నమాట. చాలా చలిగా. ఇంకో బెడ్షీట్ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను ఈ బెడ్ కోసమని. అలాగే పిల్లో కవర్స్ ఒక 2 సెట్లు. ఆగు, బెడ్షీట్. ఈ బెడ్షీట్లో 2 పిల్లో కవర్స్ వచ్చినాయి కదా. ఇది బెడ్షీట్ అండి. కలర్ కొంచెం లైట్ కలర్ ప్లెజెంట్గా ఉంది కదా అని తీసుకున్నాను అనమాట. ఇది ఎంత బెడ్షీట్? ఎంత బెడ్షీట్? 350 అండి. 350 పడింది. పిల్లో కవర్స్ 350కి బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్. పర్లేదులే. ఈ పిల్లో కవర్స్ వచ్చి 90 రూపీస్ అండి. ఒక దానిలోనూ 2 ఉన్నాయి. ఈ 2 సెట్లు తీసుకున్నాను. ఇది 2 90 రూపీసా? నేను అక్కడ చెప్పినప్పుడు పిల్లో కవర్స్ 90 రూపీస్ అంటుంటే ఒక్కొక్కటే అనుకుంటున్నాను నేను. ఒక కవర్లో 2 పిల్లో కవర్స్ ఉంటాయండి. ఇదొకటి. ఇవ్వండి, సైజు కొంచెం పెద్దగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇదొక సెట్. ఇదొక సెట్. ఇంకోటి ఇదేంటి, ఇది ఒకలాగా ఉంది. సెట్ అంటే 2 సేమ్ ఉంటాయి. ఇది ఒక సెట్. మరి ఇంకోటి ఇది 2 జతలు. ఇవి 2 జతలు, దీనికి ఒక జత, 3 జతలు, మొత్తం 3 అంతే. ఏంటి కన్ఫ్యూజన్? నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు, 3 జతలు వచ్చినాయి ఏమనుకుంటున్నాను నేను. పక్కేసేయండి. అదండి. ఇంకొచ్చేసి నెక్స్ట్ మా ఆయన వచ్చి ఒక జత తీసుకున్నాడండి, ప్యాంటు షర్టు. 2 షర్ట్లు, ఒక ప్యాంటు తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ నా బట్టలు, పిల్లలే కూడా ఇందులో ఉన్నాయంటే. ఇదేంటి పక్కన పెట్టేది. ఇవ్వండి, 2 జీన్స్ ప్యాంట్లు కొనుక్కున్నానండి. ఇదొకటి, ఇదొకటి. 2 షర్ట్లు. ఒకటి 700 ఈ జీన్స్ ప్యాంటు. బాగున్నాయిలే, ఎస్ఆర్లోనే. కూడా కొంచెం సాగుతూ ఉంటుంది. ఏముంటుంది, ఫ్లెక్సిబుల్ అంటారు కదా, ఈ పేర్లు తెలదు కానీ మాకు. 2 జీన్స్ ప్యాంట్లు అండి. 2 షర్ట్లు అండి. ఈ షర్ట్ అసలు చాలా బాగుందండి, బ్లాక్. దీని షర్ట్ ఇంత పెద్దగా ఉందంటే మరి అంతే ఉంది. నేను అనుకున్నానా. ఇదిగోండి, ఇదొక షర్ట్. ఇది హాఫ్ హ్యాండ్స్. మా ఆయన వచ్చి 2 ప్యాంట్లు 2 షర్ట్లు. ఆయన షాపింగ్ అయిపోయిందండి. షాపింగ్ అయిపోయిందండి. భోగి నాడు ఒకటి, సంక్రాంతి నాడు జత వేసుకుంటాం. ఇంకా మా పిల్లలకి వచ్చేసి 3 జతలు అండి ఒక్కొక్కరికి. అంటే 3 రోజుల పండగ కదండి, మరి మనకు ఉన్నా లేకపోయినా పిల్లలకు ఉండాలి కదా. ఇదిగోండి, ఇదో ప్యాంటు సేమ్ సాకేత్. ఇది సాకేద్ది. సాకేత్ తోటి, రోహిత్ తోటి సేమ్ కలరు, సేమ్ మోడల్. 2 ప్యాంట్లు అండి. ఇది మా సాకేత్. ఈ ప్యాంట్ మీదకి ఈ షర్ట్ అండి సాకేద్ది. ఇది కూడా చూసారా, బాగుంది. క్లాత్ అసలు చాలా బాగుందండి. 2 జేబులు వచ్చినాయి.
డిజైన్గా వచ్చింది కంటే చక్క ఇక్కడ కూడా ఏదో డిజైన్ ఉంది. షర్ట్ బాగుంది కదా. రోహిత్ ఇది సాకేత్, ఇది రోహిత్, ఇది సాకేత్కి, ఇది రోహిత్ అండి. ఇప్పుడు చూపించిన ప్యాంట్ మీదకి షర్ట్ అండి. దీనికి ఒకటే చేవి ఉందా. ఈ రెండు ఫుల్ హ్యాండ్సే ఇలా మడతెట్టి వస్తాయి కానీ ఇదే సాకేత్ది, ఇదే రోహిత్. మరే నేను రోహిత్ అంటుంటే ఇది మా రోహిత్ షర్ట్ అండి. ఇది వచ్చేసి సాకేత్కి అనమాట. ఇప్పుడు చూపించిన ప్యాంట్ల మీదకి ఇద్దరికి చెరో షర్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ప్యాంట్, ఇది సాకేత్కి, ఇది రోహిత్కి. కార్గో ప్యాంట్లు ఇవి. అవేమో జీన్స్ ప్యాంట్లు, ఇవేమో కార్గో ప్యాంట్లు బాగుంటాయి. వీటి మీదకి షర్ట్లు వచ్చేసి ఇది రోహిత్, ఇది సాకేత్. షర్ట్ సాకేత్ అండి ఇది, అది రోహిత్ది. అదే సాకేత్ ఎలా ఉంది, ఇదే సాకేత్ది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇది మా సాకేత్ కండి షర్ట్, ఇది రోహిత్ కండి ఈ ప్యాంటు, ఈ షర్ట్ బాగున్నాయి. ఇది 2 జతలు అయిపోయింది కదండి. నెక్స్ట్ థర్డ్ది వచ్చి ఓ ప్యాంట్ లేదు చిన్నోడికి, 2 ప్యాంట్లే ఉన్నాయి. ఏంటి ప్యాంట్లు 2 ఉన్నాయి. సాకేత్, సాకేత్కో ప్యాంట్ కొనాలా? సాకేత్కి ఇదిగో సాకేత్, రోహిత్కో ప్యాంట్, 3వ ప్యాంట్ రోహిత్ కొనాలి. సాకేత్కి ఉందని ప్యాంటు, ఒక ప్యాంట్ తక్కువ వచ్చింది రోహిత్కి. అంటే ఆల్రెడీ ఇది వరకు ఒక 1 మంత్ బ్యాకే కొన్నామండి. వేసేసుకుంటున్నాడు అంటే మా వాడికి కొత్త ఏమన్నా ఉంటే అసలు ఆగదనమాట. ఆల్రెడీ వేసేసుకున్నాడు, వెయిట్ చేసి పేజీ పెట్టి వేసేసుకున్నాడు అండి. ఒక షర్టు ప్యాంటు కూడా వేసేసుకున్నాడు, మళ్ళీ కొనాలన్నమాట. ఇవి వచ్చేసి టీషర్ట్లు అండి. ఇదేమో రోహిత్కి, అది సాకేత్కి. సంక్రాంతి ఇది కాకుండా షర్ట్లు కూడా సంబరాలు. మొత్తం షర్ట్ పేర్లు అయితే 3 పేర్లు వచ్చినాయి, 3 షర్ట్లు వచ్చినాయి. టీషర్ట్ చెరోటి టీషర్ట్ వచ్చింది, 4 జతలు వచ్చినాయి అండి. మొత్తం 4 జతలు కాదు, 4 షర్ట్లు వచ్చినాయండి. ఇది సాకేత్ కండి. ఇవ్వండి షాపింగ్కి వెళ్ళి మేము నేను ఎస్ఆర్లో కొనుక్కొచ్చిన సరికి ఇది అంతానా. దీనికి దగ్గర ఎంత అయింది? 8,000 దాకా అయిందండి బిల్లు. 8,000 అయింది కదా, 8,000 దాటేసి. 8,000 బిల్లుకి మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారండి. మర్చిపోయినా, నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్ఆర్లోనే 3,000 దాటితే ఒక రకం గిఫ్ట్, 5,000 దాటితే ఒక రకం గిఫ్ట్, 7,000 దాటితే ఒక రకం గిఫ్ట్, అలా ఉన్నాయండి గిఫ్ట్లు. ఏ కుక్కర్లో అలాంటివన్నీ పెట్టాడు. మాకు 8,000 బిల్లుకి గాను ఏదో మెల్టన్ బాక్స్ ఒకటి వచ్చిందండి. మెల్టన్ది లంచ్ బాక్స్ ఒకటి వచ్చిందండి గిఫ్ట్ కింద. ఇవి 2 బాక్సులు వచ్చినాయండి. అలాగే ఇది లోపల లంచ్ బాక్స్కి ఇది ఒకటి వచ్చిందనమాట. బాగుంది క్వాలిటీగా. మెల్టన్ అంటే మనకి మంచిగా అంటారు, స్నాక్స్ బాక్స్ లాగా, టప్పర్ వేర్ టైపు గట్టివండి బాక్సులు బాగున్నాయి. ఇవ్వండి ఒక ఫోర్కు, ఒక స్పూను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. స్నాక్స్ పెట్టచ్చులే దీంట్లో కదా. మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయిందండి. సింపుల్గా అయిపోతాయండి మావి. మేము కొంచెం టైం పడుతుంది, అంటే ఎక్కువ కొనేస్తామని ఏం కాదు, టైం తీసుకుంటానండి. గమ్ని అంటే నచ్చవండి సెలక్షన్. ఏంటంటే ఒకటి తీసుకుంటాను, మళ్ళీ మనసు ఇది బాగాలేదేమో ఇంకోటి తీసుకుందాం, అలా అలాగా చాలా టైం తీసేసుకుంటుందండి. కానీ ఏంటంటే కొండం తవ్వి ఎలకని పట్టినట్టు ఆఖరికి ఎలాంటి కొంచెం అటు ఇటుగా ఉన్నాయో తీసుకుంటారు ఫైనల్గా. అబ్బా సూపర్గా ఉంది అని ఇలాగే ఏమి ఉండదండి, అంతేనా. ఇవి కోసం ప్రత్యేకంగా ఓ రోజు వెళ్ళాలి, ఓ పూట కేటాయించుకొని కొంచెం ఎర్లీగానే భోజనం చేసి మధ్యాహ్నం పూట 12, 11 అప్పుడు వెళ్ళిపోతాయి. సాయంత్రం పిల్లలు 6 గంటలకు వస్తారు కదా, ఆ టైం దాకా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను ఏదో ఒక మూలన చిన్న సోటోడు చూసుకొని అక్కడ కూర్చున్నాం అంటే శుభ్రంగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. తిరుగుద్ది. ఏవో 2 చీరలు 2 డ్రెస్సులు తీసుకుంటే అక్కడతోటి సంక్రాంతి షాపింగ్ ముగించేస్తా అండి. అన్నీ ఒకటే రోజు పెట్టుకుని ఉంటే అవ్వదు. అందుకోసం మేము ముందు అయితే అర్ధగంట కూడా టైం పడుతుందండి నా షాపింగ్ అయితే. చూస్తానండి, అదే తీసేసుకుంటాడు మా ఆయన. అయితే 4 షర్ట్లు చూస్తే 2 తీసేసుకుంటా, ఎందుకంటే నాకు ఎక్కువ ఆప్షన్స్ తీసుకోబుద్ది కదండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు ఎన్ని చూసినా అదే, ఏదైనా షొక్కానే కదా. నేను కూడా ఎక్కువ ఆప్షన్స్ ఏం తీసుకోండి. కాకపోతే ఏమవుద్దంటే వెళ్ళగానే ఫస్ట్ ఒకటి నచ్చుద్ది కదా, అది నచ్చింది తీసేసుకోవచ్చు కదా. కానీ అబ్బాయి ఇంకా చాలా మంచి మంచి బోళ్ళు ఉంటాయి కదా, చూద్దాం అనిపిస్తుంది. అన్నీ చూస్తాను, కానీ ఫైనల్గా ఫస్ట్ ఏది చూస్తాను అదే తీసుకుంటాను. మూర్తి గారు,
ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అదే వచ్చింది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మిగతా చూడకుండా ఫస్ట్ తీసింది తీసుకొని వచ్చేస్తే బోల్ టైం మిగులుతుంది కదండి. సరే అదండి మా ఈ సంక్రాంతి షాపింగ్ ఏంటి ఇది. నెక్స్ట్ ఈ షాపింగ్ కూడా ఏమేమి చేసాం ఏమేమి కొన్నాం చూపిస్తాం మీకు. అదండి రేపు వీడియోలో మా మళ్ళీ పిల్లలు అది బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అదండి మా సెలక్షన్ ఎలా ఉందో. దీనికి అమౌంట్ వచ్చేసి మా నాన్నగారు 10,000 ఇచ్చారండి సంక్రాంతి షాపింగ్ నిమిత్తం. దానిలో ఆల్రెడీ 8,000 వీళ్ళ బట్టలకి అంటే బెడ్షీట్లు అది తీసుకున్నాం కదండి, అలా అయిపోయినాయి అనమాట. ఇంకా నా షాపింగ్ ఉంది, మరి ఎంత అవుతాయో చూడాలి. నీకు ఎంత ఇప్పుడు 2,000 మిగిలింది కదా, ఆ 2,000 సరిపోతాయా? చాలు. 500 చీరలు 2 తీసుకో, 500 డ్రెస్సులు 2 తీసుకో, 4 జతలు వస్తాయి. 2,000 చాలా నీకు. 500 డ్రెస్ అంటండి, చీర అంటండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అంటే ఇంక 10,000 ఇచ్చాడు వాళ్ళ నాన్న, 8,000 అయిపోయి ఇంక 2,000 కదా మిగిలింది. సరేలేండి, ఆ 2,000తోనే మంచి షాపింగ్ చేసి చూపిస్తాను. అబ్బా సరేండి, అయితే రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. ఇవన్నీ మడతలు పెట్టుకోండి శుభ్రంగా. ఇది ఎప్పుడు అన్బాక్సింగ్ అంటే అన్బాక్సింగ్ అది ఇవన్నీ నేను అన్నాను వీడియో చేద్దాము, వీడియో చేసినాక తీద్దామని అన్నాను. నిన్న కొనుక్కొచ్చామండి. ఈ లోపు ఈ బెడ్షీట్లు గబగబా ఇప్పేసి దీనికి వేసేయాలని పడుతుంది. ఒక రోజు ఆగు. మా ఆడవాళ్ళకి అలా ఉంటది కదండి, ఏదన్నా కొన్నామంటే దాన్ని వెంటనే బెడ్షీట్ అయితే పరిచేసుకోవాలి, డ్రెస్ అయితే వేసేసుకోవాలి, అలా ఉంటది. నాకు అలా ఉంటదండి మెయిన్ గా. ఉంటే ఉన్నది బానే ఉంది. నేను ఏమంటున్నాను, ఒక రోజు ఆగు, నేను ఖాళీ లేదు వీడియో తీద్దామంటే అన్నాను. ఈ రోజు దాకా ఒక రోజు కాదండి 2 days అయిందండి కొని తెచ్చి. ఇది ఈ బెడ్షీట్ మరి చలేస్తుంది, కప్పుకోవాలి కదండి. 2 days నుంచి పక్కనే ఉంది. కప్పేసుకో ఇప్పుడు, కప్పేసుకో కప్పేసుకో కప్పేసుకో. అదే మరి రేపు కలుద్దాం మళ్ళీ. ఇది డార్క్ కలర్ అదే ఉంచు.